హాయ్ ఫ్రెండ్స్, హెచ్విఎల్ ఛానల్కి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పార్ట్ 5 అనమాట. సో మనకి టాటా ఏఐజీ మెడికల్ సెలెక్ట్లో ఎలైట్లోకి వచ్చేసరికి పార్ట్ 5. ఈరోజు టాపిక్ ఏంటంటే డొమెస్టిలీ ట్రీట్మెంట్. అసలు ఈ డొమెస్టిలీ ట్రీట్మెంట్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్లో బెడ్స్ లేనప్పుడు లేదా పేషెంట్కి కండిషన్ హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి కంపల్సరీగా మనం ఈ డొమెస్టిలీ ట్రీట్మెంట్ అనేది వాడుకుంటాం అనమాట. సో ఎవరైనా పాలసీ తీసుకున్నప్పుడు అసలు ఈ డొమెస్టిలీ ట్రీట్మెంట్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇది అప్ టు సమ్ ఇష్యూడ్ దీంట్లో ఉంటుంది. ఈ డొమెస్టిలీ ట్రీట్మెంట్ రైట్ అనేది ఏంటంటే ఈ ఇన్బిల్ట్గా ఉంది. దీంట్లో ఎలైట్లోకి వచ్చేసరికి అప్ టు సమ్ ఇష్యూడ్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా వాడుకోవచ్చు అంటే డాక్టర్ అడ్వైస్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, డాక్టర్ అడ్వైస్తోనే మనం ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో డాక్టర్ అడ్వైస్తోనే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఇవి కూడా వర్తించవు అనమాట. కామన్ కోల్డ్ అండ్ ఫీవర్ ఇవి వర్తించవు. అదేవిధంగా కన్వీనియన్స్ కోసం హోమ్ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే కూడా అది వర్తించదు. అదేవిధంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే కూడా మనం హోమ్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పాలసీ ఎక్స్క్లూషన్లో ఉన్న డిసీజ్ ఏవైనా ఉన్నాయో, అంటే పాలసీలో లేని ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందామంటే మనకు డెఫినెట్గా అది వర్తించదు అనమాట. సో మనకి ఫైనల్గా మనకి డొమెస్టిలీ ట్రీట్మెంట్ అర్థం ఏంటంటే కన్వీనియంట్, అంటే పర్సన్కి హాస్పిటల్ బెడ్స్ లేనప్పుడు రెండో కండిషన్ ఏంటంటే ఆ పర్సన్కి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు ఇంటి దగ్గర ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి డొమెస్టిలీ ట్రీట్మెంట్ అంటారు అనమాట. దీన్ని డొమెస్టిలీ ట్రీట్మెంట్ అంటారు. ఇంకొకటి ఏంటంటే ఇది ఓపీడీ కాదనమాట. సో డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీగా బిల్స్ అనేవి ఉండాలి. సో గైస్, మీరు ఎక్కడ పాలసీ తీసుకున్నది ఇంపార్టెంట్ కాదు. మీకు డెఫినెట్గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ స్క్రోల్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, లేదా మీరు పోర్ట్ అవుదామన్నా, లేదంటే మీకు పాలసీ కొత్తగా సజెషన్ తీసుకోవాలన్నా కూడా డెఫినెట్గా మీకు ఈ నెంబర్ కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. డెఫినెట్గా మీకు మంచి సజెషన్ ఇస్తాను. సో ఇదే విధంగా మీరు ఎవరికైనా పాలసీ కావాలని కూడా ఈ నెంబర్కి మనకి కాల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం పార్ట్ 6లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.